నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. ఈ రోజు జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ కొమ్ము కిరణ్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్స్ కు కూడా అవసరాల పరిస్థితులు రోగులు వచ్చిన ఆనందాన్ని వెలిపించుకున్నప్పుడు ఉండే సంతోషం వైద్యులకు కావాల్సినటువంటి ఎనలేని గౌరవంగా భావిస్తామని తెలియపరిచారు. డాక్టర్ యొక్క సేవ నిరంతరమని, ఎప్పుడు ఏ విధంగా ఏ అవసరం పడుతుందో చెప్పలేని, ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా వచ్చిన రోగికి వైద్య సేవలు అందించడమే వైద్య వృత్తికి ముఖ్య ఉద్దేశమని, ఈ రోజు డాక్టర్స్ జన్మదినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నమస్కారం. టుడే 18 ప్రేక్షకులందరికీ నేను డాక్టర్ కొమ్ము కిరణ్, న్యూరాలజిస్ట్, కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరూ కూడా డాక్టర్స్ డే విషెస్ తెలపడం జరుగుతుంది. ఈ డాక్టర్స్ డే అనేది రాయ్ గారి జన్మదినంగా స్మరకంగా మనం చేసుకుంటున్నాము. అతను గొప్ప వైద్యుడు మరియు చాలా సంవత్సరాలు సీఎంగా చేసి బెంగాల్లో చాలా సేవలు అందించారు. అతన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం డాక్టర్స్ డే ప్రోగ్రామ్ అనేది నేషనల్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు అంటే ఈరోజు మీ వృత్తి ఎంత కాలం నుంచి చేస్తున్నారు సార్? నేను 8 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను. 8 years నుంచి మీరు ప్రాక్టీస్ అంటే యాక్చువల్గా ఎంబీబీఎస్ 2006లో అయిపోయింది, కానీ ఎంబీబీఎస్ ఎంఏ వేసరికి ఇక్కడ 8 years నుంచి ప్రాక్టీస్ చేస్తాను. అంటే మీరు ఒక ప్రాణం కష్టకాలంలో అత్యవసర పరిస్థితుల్లో మీరు సహాయాన్ని అందిస్తుంటారు, వైద్య సేవలు అందిస్తారు. దాని మీద మీరు ఎలా అనుభూతి పొందుతారు? ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు? ఈ మెడికల్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ సెల్ఫ్ ఇస్ సర్వీస్ ఓరియంటెడ్. మనం చాలా వరకు మెడికల్ ప్రొఫెషన్ అంతా కూడా సర్వీస్ బేస్డ్ ప్రొఫెషన్ చెప్తాము. పేషెంట్లకు చాలా వరకు సర్వీస్ ఇవ్వడంలోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదర్ ఫ్యాక్టర్స్ కన్నా కూడా ఈ గౌరవం, పేషెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్, పేషెంట్ మనం చేసిన మంచి, పేషెంట్ తిరిగి మనకు చెప్పడం, ఇవే దీంట్లో ఈ ప్రొఫెషన్లో ఉండే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్ మ్యాజిక్ కూడా పేషెంట్ ఫీడ్బ్యాక్ అంటాం. పేషెంట్ ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యి నేను వచ్చి నేను బాగా సార్ అని చెప్పడం అనేది అదే ఏ డాక్టర్ కన్నా అత్యంత సంతృప్తినిచ్చే విషయము. పేషెంట్ వెనక్కి వచ్చి నేను మీ వల్ల బాగా సార్, ఇప్పుడు చాలా బాగున్నా అని చెప్పడమే ఏ డాక్టర్ కన్నా వినసొంపు ఉంటుంది, చాలా మనసుకు ప్రశాంతంగా. ఈ సర్వీస్ విషయంలో వస్తే డాక్టర్స్ ఎప్పుడు 24 గంటలు, ఎప్పుడు ప్రతిరోజు 24 గంటలు చాలా వరకు పేషెంట్కి అవైలబుల్ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి డాక్టర్ కూడా తప్పని పరిస్థితులు అయితే తప్ప. ఎందుకంటే ఏ ప్రమాదం ఎప్పటి నుండి వస్తుంది, పేషెంట్కి ఎప్పుడు డాక్టర్ అవసరం వస్తుంది ఎవరికి మనం గెస్ట్ చేయలేము, ఎవరికి చెప్పలేము. కొన్ని విషయాలు మన పాత పేషెంట్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు మనల్ని నమ్ముకునే ఉంటారు. సో ఏ టైంలో వచ్చినా మేము వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది, ఎప్పటి నుండో నా మీద ఉంటారు. అట్లానే కొత్త పేషెంట్స్ ఉంటారు, పాత పేషెంట్స్ ఉంటారు. ఇప్పుడు మేము ఆ పేషెంట్స్కి రెస్పాన్సిబుల్గా ఉంటాం. 24 గంటలు ఏ టైం అయినా, ఏ రాత్రి అయినా, ఎప్పుడైనా సరే చాలా మంత్లో చాలా ఆల్మోస్ట్ సగం రోజులు మాకు నిద్రే ఉంటుంది. ఖచ్చితంగా 2 గంటలకు 3 గంటలకు ఖచ్చితంగా లేవాల్సి వస్తుంది, పేషెంట్ కోసం అటెండ్ కావాల్సి వస్తుంది. కాకపోతే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నా పేషెంట్ని నేను చూసుకున్నాను, నేనేం మిస్ చేయలేదు, నేను ఏది కూడా పొరపాటు చేయలేదు అనేది ఆ సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి డాక్టర్కి ఉంటుంది. కాబట్టి మా సర్వీసెస్ ఇప్పుడు 24/7 ఉంటాయి. కాబట్టి అట్లే ఉంటే ఏ డాక్టర్ కన్నా తప్పదు అది. కాబట్టి అట్లా ఇస్తేనే పేషెంట్ కూడా మంచిది. ఈ వృత్తిలో అది సర్వ సహజం దాంట్లో.